అందరికీ నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తాజాగా మనకున్నటువంటి మెయిన్ టాపిక్ ఏంటంటే, మన ఇండియాలో కల్లా టాప్ 100లో ఉన్నటువంటి శక్తివంతమైన వ్యక్తులు ఎవరు అనేది ఒక జాబితా రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేసిన సంస్థ వచ్చి ఇండియన్ ఎక్స్ప్రెస్ అనే సంస్థ. అందులో బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా టాలీవుడ్ హీరో అయినటువంటి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయినటువంటి అల్లు అర్జున్ గారికి కూడా చోటు దక్కడం జరిగింది. అసలు ఆ వార్త ఏందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అఖిల భారత నాయకుల జాబితాలో 14వ స్థానంలో నిలిచిన సీఎం చంద్రబాబు నాయుడు గారు. సో మన ఇండియాలో ఉన్నటువంటి టాప్ 100 శక్తివంతమైన వ్యక్తుల్లో బాబు గారికి 14వ స్థానం అంటూ దక్కింది. 73వ స్థానంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఇద్దరి ఎంపిక తొలిసారే కావడం విశేషం. అసలు ఈ నివేదిక ఎవరు ఇచ్చారు, ఈ సర్వే ఎవరు చేశారంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ అనే సంస్థ చేసింది. మొట్టమొదటిసారిగా వీళ్ళిద్దరికీ చోటు దక్కడం జరిగింది. దేశవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన నాయకుల జాబితాలో సీఎం చంద్రబాబు గారికి 14వ స్థానం దక్కింది. రాజకీయ వ్యూహాలు, మొక్కవోని దీక్ష, భవిష్యత్తుపై పక్కా ప్రణాళిక, రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలపాలన్న విజన్ వంటివి ఆయనకు ఈ స్థానాన్ని అయితే కట్టబెట్టినాయి. దేశంలోని వివిధ రంగాల్లో అత్యంత శక్తివంతులైన 100 మంది ప్రముఖులతో ఇండియన్ ఎక్స్ప్రెస్ 2025 సంవత్సరానికి గాను జాబితా రిలీజ్ చేసింది. శుక్రవారం రిలీజ్ చేసింది. అసలు అది ఈ జాబితాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 73వ స్థానంలో నిలిచారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ గతంలోనూ ఇలాంటి జాబితా రూపొందించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పేర్లను తొలిసారి తాజా జాబితాలో పేర్కొనడం విశేషం. అద్భుతం. మనం ఈ మధ్య చూసాము, అందరికీ కనువిప్పు కలిగించే విధంగా స్వీప్ చేసింది. ఒక మాటలో చెప్పాలంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో స్వీప్ చేసింది. దేశంలో ఎన్డీఏ నిలబడి ఉన్నది అంత స్ట్రెంగ్త్గా అంటే వీళ్ళిద్దరే కారణం, బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. నరేంద్ర మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి, బాబు గారికి అత్యంత సహకారం అందిస్తూ వీళ్ళు ఏం అడిగినా కూడా అటు పోలవరం విషయం కావచ్చు, అమరావతి విషయం కావచ్చు, రైల్వే లైన్ల కోసం కావచ్చు, అదేవిధంగా విమానాల శాఖకు సంబంధించి రామ్మోహన్ నాయుడు గారిని మినిస్టర్ చేసినారు. అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి సహాయ మంత్రిని చేయడం జరిగింది. ఈ రకాన నరేంద్ర మోడీ గారు కూడా మన రాష్ట్రానికి చెప్పలేనంత సహకారం అందిస్తూనే ఉన్నారు. వీళ్ళ ముగ్గురి కాంబినేషన్లో మన ఇండియా, కేవలం మన ఆంధ్ర రాష్ట్రం కాదు, ఇండియా కూడా ఒకంత స్పీడ్గా ప్రపంచవ్యాప్తంగా పోటీ పడేదానికి వీళ్ళ ముగ్గురి సహకారం, అంటే వీళ్ళ ముగ్గురి కలయిక, బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ప్రపంచ పట్టణంలో వీళ్ళ ముగ్గురి సహకారంలో ప్రపంచంలో కల ఇండియాని ఒక నెంబర్ 1 స్థానంలో నిలిపేదానికి అవకాశం అయితే మనకైతే కనిపిస్తూ ఉంది. ఇంకా ఈ జాబితాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి 28వ స్థానం దక్కింది. ప్రధానమంత్రి మోడీ నెంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్నారు. యాజ్ యూజువల్ నరేంద్ర మోడీ గారు అయితే నెంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్నారు. నిరుడు కూడా ఆయన నెంబర్ 1 స్థానంలోనే ఉండటం గమనార్హం. 2వ స్థానంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా 3వ స్థానంలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ నిలిచారు. తర్వాత 10 స్థానాల్లో వరుసగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, అదేవిధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇంకా కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అశ్విని వైష్ణవ్, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కూడా ఉన్నారు. అంటే వీళ్ళందరూ టాప్ 10లో ఉన్నారు. 100 మంది జాబితాలో దేశంలోని రాజకీయ, వ్యాపార, క్రీడా, వినోద రంగాల్లో అత్యంత ప్రతిభావంతమైన వ్యక్తులు ఉన్నారు. సినీ నటుడు అల్లు అర్జున్ 92వ స్థానంలో అయితే నిలిచాడు. ఈ మధ్య అనేక వివాదాలు ఎదుర్కొన్నటువంటి అల్లు అర్జున్ గారు కూడా 92వ స్థానంలో నిలవడం అంటూ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఆయన పుష్ప 2 సినిమాతో ఇంకా ఫేమస్ అయిపోయినాడు. ఒక కృషి, ఒక పట్టుదల. ఈ జాబితాలో సీఎం చంద్రబాబుకు 14వ స్థానం దక్కడంపై ఇండియన్ ఎక్స్ప్రెస్ పలు కీలక విషయాలను వెల్లడించింది. అంటే వాళ్ళు సర్వే అయితే చేశారు. దాంతోపాటు అసలు ఎందుకు ఆయనకి 14వ స్థానం ఇవ్వాల్సి వచ్చింది అనే దానికి కూడా వాళ్ళు కొంచెం డేటా అంటూ రాస్తారు. ఆ డేటాలో భాగంగా కొద్దిమేర కథనం అంటూ రాయడం జరిగింది. వ్యూహాత్మక రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరుని తెలిపింది. వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ జైల్లో పెట్టినప్పటికీ మొక్కవోని దీక్షతో కేవలం ఏడాది కాలంలోనే పార్టీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగారని పేర్కొంది. బీజేపీ, జనసేనలతో కూటమి కట్టి కనీవిని ఎరగని విజయం దక్కించుకున్నారని, ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి చంద్రబాబు వెన్నుదన్నుగా ఉన్నారని ఇండియన్ ఎక్స్ప్రెస్ వివరించింది. ప్రస్తుతం జాతీయ స్థాయిలోనూ ముఖ్య భూమిక పోషిస్తున్నారని తెలిపింది. స్వర్ణాంధ్ర 2047 సాకారం దిశగా చంద్రబాబు పట్టుదలతో ముందుకు సాగుతున్నట్టు పేర్కొంది. ఆయన విజన్ 2047 అంటే మన విపక్ష నాయకులకి వాళ్ళకి అర్థం కావడంలే. కేంద్రంలోని ప్రముఖంగా సర్వే సంస్థ అయినటువంటి ఇండియన్ ఎక్స్ప్రెస్ కూడా చెప్పింది 2047
దిశగా బాబు గారు వెళ్తున్నారు అని చెప్పి. అదేవిధంగా ఎన్నికల హామీలైన సూపర్ 6 అమలుకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపింది. ఇక పాలనలో పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీకి పెద్దపీట వేస్తూ తన మంత్రులకు తనకు కూడా ఫైళ్ల పరిష్కారంలో ఆయన ర్యాంకులు కేటాయించుకున్న విధానాన్ని ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రధానంగా ప్రశంసించింది. ఇంకా బాబు గారి గురించి అయితే ఆ వివరణ ఇచ్చింది. ఇంకా పవన్ కళ్యాణ్ గురించి ఈ విధంగా చెప్పుకొచ్చింది. అపజయాల బాటలో విజయ తీరాలకు అని. జనసేన పార్టీ అధినేత అయినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇండియన్ ఎక్స్ప్రెస్ 2025 జాబితాలో 73వ స్థానాన్ని పొందారు. ఆయన గురించి ప్రస్తావిస్తూ అపజయాల బాటలో విజయ తీరాలకు చేరిన అల్లుపెరగని నాయకుడిగా ఇండియన్ ఎక్స్ప్రెస్ అభివర్ణించింది. 2014లో పార్టీ పెట్టిన ఆయన రాజకీయాలకు వడ్డించిన విస్తరి కాలేదని పేర్కొంది. అధికారం కోసం సుదీర్ఘకాలం ఎదురు చూశారని తెలిపింది. 2024లో కూటమి కట్టి వైసీపీని గద్దె దించడంలో కీలక పాత్ర పోషించినట్టు వివరించింది. సో పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టడం, తర్వాత త్యాగాలు చేసి మరి అప్పుడున్నటువంటి టీడీపీ అనుభవజ్ఞుడైన బాబు గారి కోసం ఆయన త్యాగం చేసి మరి ఆ రోజుల్లో పోటీ చేయాల. తర్వాత కాలంలో ఒకే ఒక ఎమ్మెల్యే సీటు గెలిచిన రాపాక వరప్రసాద్ కూడా వైసీపీ పోయినాడు. అయినప్పటికీ ఎక్కడ స్టార్డమ్ తగ్గలా, గ్రేసు తగ్గలా పవన్ కళ్యాణ్లో. చెప్పి మరి బాయ్ జగన్ అని చెప్పి ఒక యాటిట్యూడ్తో, ఒక కాన్ఫిడెన్స్తో, ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు అప్పటికే అత్యంత దగ్గరగా చేరిపోయినాడు పవన్ కళ్యాణ్ గారు. సో ఈయన 11 సీట్లకు పరిమితం అవడానికి పవన్ కళ్యాణ్ గారి పాత్ర చెప్పలేనంత పెద్దది, కీలకంగా వ్యవహరించారు. ఇది ఇవాళ ముఖ్యమైన విషయం. ధన్యవాదాలండి.